యూట్యూబర్ సన్నీ భయాకి ఉగ్రవాదులతో లింకులున్నాయా? సోషల్ మీడియాలో లీక్ అవుతున్న సన్నీ వీడియోస్ అనుమానాలకు తావిస్తున్నాయి. వారం రోజులవుతున్నా సన్నీ జాడలేదు. అదుపులోకి తీసుకున్నామని ఎన్ఐఏ అధికారికంగా ప్రకటించకపోయినా రహస్య ప్రదేశంలో విచారిస్తూ కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అరెస్ట్ అయిన జ్యోతి మల్హోత్రాతో కలిపి విచారిస్తున్నారంటే సన్నీ భయ వెనుక పెద్ద కుట్రే దాగి ఉందా? బైక్ రైడ్ తో పలు ప్రాంతాలు తిరుగుతూ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన సన్నీ యాదవ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాడు. బైక్ రైడ్ చేసుకుంటూ పాకిస్తాన్ వెళ్లడంతో భయ్యా సన్నీ యాదవ్ పై నజర్ పెట్టింది ఎన్ఐఏ. ఇదే తరహాలో వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన జ్యోతి మల్హోత్రాను ఇప్పటికే ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. జ్యోతి మల్హోత్రా తీగ లాగితే డొంక కదులుతోంది. ఉగ్ర లింక్స్ కూడా బయటకొచ్చాయి. భయ్యా సన్నీ యాదవ్ కూడా పాక్ వెళ్లడం వెనుక జ్యోతి మల్హోత్రా తరహాలో ఏదైనా కుట్ర కోణం ఉందా అని అనుమానాలు రేకెత్తుతున్నాయి. పాకిస్తాన్ నుంచి నేరుగా దుబాయ్ వెళ్లిన భయ్యా సన్నీ యాదవ్ చెన్నై ఎయిర్పోర్టుకు చేరుకోగానే ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఎన్ఐఏ అధికారికంగా ధృవీకరించలేదు. చెన్నైలోని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తున్నా అఫీషియల్ స్టేట్మెంట్ లేదు. ఇప్పటికే అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న జ్యోతి మల్హోత్రాతో కలిపి విచారిస్తున్నట్లు సమాచారం. జ్యోతి మల్హోత్రాతో భయ్యా సన్నీకి ఎలాంటి పరిచయాలు ఉన్నాయి, కేవలం పాకిస్తాన్ ఎలా వెళ్లాలి అనే విషయమై తోటి వ్లాగర్ జ్యోతి మల్హోత్రాను కాంటాక్ట్ అయ్యాడా, లేక జ్యోతి మల్హోత్రా చెప్పడం వల్లే పాక్కి వెళ్లాడా అనేది తేలాల్సి ఉంది. ఓసారి పాకిస్తాన్ వెళ్లేందుకు అటెంప్ట్ చేసి ఫెయిల్ అయిన భయ్యా సన్నీ రెండోసారి కూడా ఎందుకు తీవ్రంగా ప్రయత్నించాడు, పట్టుబట్టి మరీ పాక్కి వెళ్లాల్సిన అవసరం ఏంటి అనేది పలు అనుమానాలకు తావిస్తోంది. భయ్యా సన్నీ పాకిస్తాన్కి సరదాగా రైడ్ కోసమే వెళ్లి ఉంటే అక్కడ సమావేశాలు ఎందుకు జరిపాడు అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీడియోలో సన్నీ యాదవ్ పక్కనే ఉన్న వ్యక్తికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు తేలడంతో అక్కడ ఎవరెవరిని ఎందుకు కలిశాడు అనేది కూడా ఎన్ఐఏ ఆరా తీస్తోంది. పహల్గామ్ ఘటన జరిగినప్పుడు పాక్ భారత్ పై డ్రోన్లతో దాడి చేస్తున్నప్పుడు భయ్యా సన్నీ పాక్లోనే ఉన్నాడు. ఇది కూడా అనుమానాలకు తావిస్తోంది. పాక్లో ఉన్న సన్నీ ఇస్లామాబాద్, కరాచీ మీదుగా దుబాయ్ చేరుకున్నాడు. అక్కడి నుంచి ఫ్లైట్లో చెన్నై చేరుకున్నాడు. ఆ తర్వాత నుంచే భయ్యా సన్నీ మాయమయ్యాడు. సన్నీ తండ్రి మాత్రం తన కొడుకును ఎవరు తీసుకెళ్లారో తెలియదని, తనకు ఎలాంటి సమాచారం లేదంటున్నాడు. కోర్టును ఆశ్రయిస్తానంటున్నాడు. రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో చెన్నైలో ఎయిర్పోర్ట్లో అరెస్ట్ అయినట్టుగా మాకు సమాచారం వచ్చింది. కానీ నాకైతే వాళ్ళ పోలీసు వాళ్ళ నుంచి కానీ ఎన్ఐఏ నుంచి కానీ రాలేదు. అది ఉగ్రవాదులా లేకపోతే వేరే వాళ్ళు చేశారా ఏందని మాకు ఇప్పుడు కూడా తెలియదు. దీనికోసం నేను పోలీసులు ఆలోచన చూస్తున్నాను. నేను చెన్నైలో యూట్యూబర్ చెర్రీ అని ఉంటాడు. మామూలు సాధారణంగా వాళ్ళ ఇంటికి వెళ్తూనే ఉంటాడు. ఇతను అక్కడికి వెళ్తూనే ఉంటారు. పాకిస్తాన్కి ఫిబ్రవరిలో వెళ్ళారు. ఫిబ్రవరిలో వెళ్ళి సుమారుగా ఒక 1.5 month 2 months మధ్యలో ఉండొచ్చు అక్కడ. మొత్తంగా సన్నీ భయ్యా టాపిక్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.